వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిల్లీస్, కరివేపాకు, యాలకులు, లవంగ, చిన్న చెక్క ముక్క. టేస్ట్ బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే. ట్రై చేయండి రెసిపీ. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇలా కలుపుకోవాలి. ఈ చికెన్ను మేము కాల్చి కొట్టించుకున్న చికెన్, పసుపు వేసి కాల్చిన చికెన్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి చికెన్ని. ఆయిల్లో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి చికెన్ని. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చికెన్ని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు 3 టమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి చికెన్ అండ్ టమాటోస్ని. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీని కలబెట్టుకోవాలి. ఇలా టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం కారము, ఉప్పు, మసాలాలు వేసుకోవాలి. కారం, ఉప్పు అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇంకా మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. మనం చెక్ చేసుకోవాలండి చికెన్ అనేది కుక్ అయిందా లేదా అని. ఇలా టెస్ట్ చేసుకోవచ్చు మధ్యలో. ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఆయిల్ పైనకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.